ఆయుర్వేదంలో చెప్పిన ఎన్నో వైద్య సంబంధ రహస్యాలు జనస్రవంతిలో కలిసిపోయి జన జీవితంలో భాగమైపోయాయి. మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే ఇదే. దీనికి ఉదాహరణ ఆయుర్వేదంలో చెప్పిన కాంజికం. ఇదే జనసామాన్యంలో గంజి అయింది. అయితే గంజిని చాలామంది చిన్నచూపు చూస్తూ ఉంటారు, కానీ గంజికి అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయి. ఈ ఔషధ విలువల్ని, ఆరోగ్య రహస్యాలని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళకి దీనిపైన అవగాహన ఉండాలి. ఎందుకంటే ఖర్చు లేని ఒక అద్భుతమైనటువంటి టానిక్ల కంటే గొప్ప టానిక్ ఈ గంజి. మెయిన్గా ఈ గంజితోటి అన్నం మీరు వండుకొని తీసుకుంటూ ఉంటే, తయారు చేసుకొని వ్యాధులన్నీ గజగజ వణుకుతాయి అని చెప్పొచ్చు. అంటే గంగాజలంతో సమానమైనటువంటి అద్భుతమైన ఔషధ ప్రయోజనాలు ఈ గంజి నీళ్ళకి, గంజి అన్నానికి ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. చూడండి, మన పూర్వీకులు ఆహారంలో భాగంగా తీసుకున్నటువంటి వాటిలో గంజి అన్నం అనేది ముఖ్యమైనది, ప్రధానమైనది కూడా. ప్రస్తుత తరుణంలో ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు వచ్చేసాయి. దీంతో చాలామందికి అసలు గంజి అన్నం అనేది మర్చిపోయారు, దాన్ని తినడం ఎప్పుడో మానేశారు. అది ఒక అనాగరికమైనటువంటి చర్య అని అనుకుంటున్నారు. ఈ గంజి అన్నం నిజానికి మన ఆంధ్రులకే కాదండి, ఒరిస్సా, బెంగాల్, అస్సాం ఇలా అనేక రాష్ట్రాల వాళ్ళకి కూడా ఉదయం తినేటటువంటి అలవాటు ఉంది. అంటే ఈ హెల్దీ డైట్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆహారం. ప్రాంతానికి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులతోటి ఈ గంజి అన్నాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. నిజానికి మనకి మామూలుగా ఇడ్లీ దోశలు అలవాటయ్యాయి, కానీ ఇడ్లీ దోశల కంటే ఎన్నో వందల రెట్లు మేలు చేసేటువంటి ఆహారాలలో ఈ గంజి అన్నం అనేది ఒకటి. గంజి అన్నాన్ని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. అన్నిటికీ మించి ఒక ఎనర్జీ బూస్టర్. పెరిగే పిల్లలకి గంజి అన్నం ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ఈ గంజి అన్నంలో ఉంటాయి. గంజి అన్నం డైజెస్టివ్ సిస్టమ్ని, అంటే ఈ జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. గంజి అన్నంలో శరీరానికి మేలు చేసేటువంటి అనేక అంశాలు ఉన్నాయి. మెయిన్గా ప్రోబ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా గంజి అన్నంలో ఉంటాయి. అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ దగ్గర నుంచి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వరకు అనేక సమస్యల్లో ఇది ఒక మంచి ఆప్షన్. ఉదయాన్నే గంజి అన్నాన్ని తినడం వల్ల రోజంతా కూడా అద్భుతమైనటువంటి ఎనర్జీ, రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. ఇక శరీరానికి ఈ గంజి అన్నం మేలు చేసేటువంటి మేలు ఏమిటి? అసలు ఈ గంజి అన్నం అంటాం కదా, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇది తెలుసుకుందాం. మెయిన్గా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గంజి అన్నం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు ఏమిటి, వీటిని ముందు మీరు తెలుసుకోవాలి. సింపుల్. నానబెట్టిన బియ్యం 1 కప్పు, అలాగే మజ్జిగ 2 కప్పులు, ఇంకా సైంధవ లవణం లేదా సీ సాల్ట్, రాళ్ళ ఉప్పు రుచికి తగినంత, ఇంకా పొడుగ్గా తరిగినటువంటి మిరపకాయలు 2, ఇంకా పెద్దగా పొడుగ్గా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు 4, ఇంకా నీళ్లు 4 కప్పులు. ఇలా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు అసలైన విషయం ఇదేంటంటే, ఈ గంజి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి, తయారీ విధానం ఏమిటి. ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, వెరీ సింపుల్. చాలా ఈజీగా దీన్ని మీరు తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో బియ్యం, 4 కప్పుల నీళ్లు పోయండి, మెత్తగా ఉడికించండి. ఇప్పుడు అన్నం ఉడుకుతుంది కదా, తర్వాత ఈ గంజిని వార్చేసేసి పారబోయొద్దు, పక్కన పెట్టుకోండి. ఇదే కదా మనకి కావాలి. ఇప్పుడు ఉడికిన అన్నం ఉంది కదా, దీన్ని ఒక మట్టి కుండలోకి తీసుకోండి. ఈ అన్నం చల్లగా అయిన తర్వాత మరొక 2 గ్లాసుల నీళ్లు, అలాగే పక్కన పెట్టుకున్నారే గంజి, దీన్ని ఇంకా మజ్జిగని పోయండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నటువంటి ఈ అన్నం పైన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని ఉంచి ఒక రాత్రి అలాగా పులియబెట్టండి. ఇక్కడే ఒక అద్భుతం జరుగుతుంది. అంటే ఇది ఇలాగ పులియబెట్టడంతో దీంట్లో అనేక పోషకతత్వాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి. ఇలా పులిసినటువంటి ఈ అన్నాన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్లో భాగం చేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ ముక్కలు తింటూ ఈ అన్నాన్ని తినండి. అంటే వాటిని నంజుకుంటూ ఈ అన్నాన్ని తినండి. ఇది అద్భుతమైనటువంటి రుచితో ఉంటుంది. అంతేకాదు అద్భుతమైన ఆరోగ్యాన్ని కూడా మీకు ఇది ఇస్తుంది.
ఒకవేళ పిల్లలకి పెట్టాలనుకోండి, ఇదంతా ఈ గంజి అన్నం రాత్రిపూట పులియ పెట్టిందని చెప్పకండి. స్విగ్గీ నుంచి తెప్పించాను, జొమాటో నుంచి తెప్పించాను, కాస్ట్లీయెస్ట్ ఫుడ్ అని చెప్పండి. వాళ్ళు ఒకసారి తింటే ఇంక మళ్ళీ వదిలిపెట్టరు. అసలు ఇక్కడ ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ గంజి వల్ల కలిగేటటువంటి లాభాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. చూడండి, మోషన్స్ అవుతున్నప్పుడు, విరేచనాలు అవుతున్నప్పుడు గంజిని తాగితే నీరసం తగ్గుతుంది. ఆ ఫ్లూయిడ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. వాంతులు, జ్వరం ఇలాంటివి ఉంటే తగ్గించడానికి గంజి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ సాలిడ్ ఫుడ్ కాదు కాబట్టి. ఇంకా గంజి మన శరీరంలో ఉష్ణోగ్రతను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. కొంతమందికి హీట్ బాడీ ఉంటుంది, పిత్త ప్రకోపం, వాళ్ళకి ఇది బెస్ట్. అలాగే కడుపులో మంటని ఇది తగ్గిస్తుంది ఈ గంజి అనేది. ఇంకా మెయిన్గా గంజిలో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి త్వరగా శక్తినిస్తాయి. ఇంకా గంజి జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది, అంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, డైజెషన్ బాగుండేలాగా చేస్తుంది. అన్నిటికీ మించి గంజి డయేరియాని కూడా తగ్గిస్తుంది. మన దేశంలో పిలిస్తే పలికే సమస్య నీళ్ళ విరేచనాలు, దానికి గంజి అన్నం ఒక మంచి ఆప్షన్. ఇంకొకటి మీకు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గంజి ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా ఉపయోగపడుతుంది. ఎలా? గంజిని మీరు జుట్టుకి పట్టించారనుకోండి, జుట్టు రావడాన్ని తగ్గించి పొడుగ్గా పెరగడానికి సహాయపడుతుంది. అంటే ఇది ఒక పట్టు కుచ్చులాగా మెరిసేలాగా చేస్తుంది ఇది. ఎందుకంటే ఒక సిల్కీ కోటింగ్ లాగా జుట్టు పైన పరుచుకుంటుంది ఇది. ఇంకా గంజి చర్మ వ్యాధులకు కూడా ఉపయోగపడుతుంది. చర్మ వ్యాధులు తగ్గించి చర్మాన్ని మృదువుగా యవ్వనంగా కనపడేలాగా చేస్తుంది. అంటే గంజి ఆ ముఖం పైన ముడతలు ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఆ వైటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ కూడా వీటి ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కాబట్టి. నీళ్ళకి కొద్దిగా గంజి నీళ్ళు కలిపి స్నానం చేశారనుకోండి, ఒక ఇన్సులేటింగ్ కవర్ లాగా ఉంటుంది. ఇలాంటి చలికాలపు రోజులలో చర్మాన్ని పొడిబారినివ్వకుండా చేస్తుంది. ఎగ్జిమా ఇలాంటి వాటిలో అద్భుతంగా ఉంటుంది ఇది. గంజిని లోపలికి తీసుకోవడం వల్ల శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయి. అందుకే రోజువారీ ఆహారంలో ఈ గంజిని భాగం చేసుకోండి. అనేక రకాలుగా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇలాగా మనం మర్చిపోతున్నటువంటి ఎన్నో సాంప్రదాయాలు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రతిదాన్ని విమర్శించకుండా, హేట్ చేయకుండా, వాటిలో ఉండేటువంటి వ్యాలిడిటీని గుర్తించి వీటిని మనం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతా శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.